హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విశ్వంది రెసిపీ. ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ వచ్చేసి పొటాటో లాలీపాప్స్. సింపుల్గా చేసుకునే పొటాటో లాలీపాప్స్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. ఖచ్చితంగా ఓసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే, పెద్దగా కూడా ఏం అవసరం ఉండదు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ వీడియోని చూసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ను చూద్దాం. ఓ 4 ఆలుగడ్డల్ని కుక్కర్లో వేసి ఓ 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత పొట్టు తీసేసి ఇలా మెత్తగా మెష్ చేసుకోండి. ఇలా మెత్తగా మెష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మెత్తగా మెష్ చేసుకుంటేనే బాల్స్ లోపల స్పాంజీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా గ్రేట్ చేసిన ఆనియన్ని, అలాగే ఓ 4 పచ్చిమిర్చీలని ఇలా మెత్తగా దంచుకొని ఇందులో వేసుకోవాలి. కారం కూడా వాడతాము, పచ్చిమిరం వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది, అందుకే వేసాను. అలాగే 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, ఓ స్పూన్ జీలకర్ర, అలాగే ఓ స్పూన్ ఓమన్ వేసుకొని చివరిగా ఓ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. రుచి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తగా కలిపేసుకోండి. ఈ కలిపే వీడియో అనేది చిన్న వీడియో ఎడిటింగ్లో మిస్ అయిపోయింది. తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి, లేదంటే కారంనే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్, అలాగే కొన్ని ఆనియన్, మనం గ్రేట్ చేసి తీసుకున్నాం కదా, అది కొంచెం మనం నములుతుంటే టేస్ట్ బాగుంటుందని కొన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇలా రెడీ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత ఒక బౌల్లో 1 స్పూన్ మైదా పిండి, అలాగే కొన్ని వాటర్ వేసి ఇలా లిక్విడ్ని కలుపుకోండి. ఇలా లిక్విడ్లా కలుపుకున్న తర్వాత దాన్ని 2 నిమిషాలు పక్కన ఉంచేసుకొని మనం ముందుగా కలుపుకున్న బంగాళదుంప మిశ్రమం ఉంది కదా, దాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. మరీ పెద్ద సైజు కాకుండా, అలానే మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజు, ఓ చిన్న నిమ్మకాయ సైజు అంతా చుట్టుకుంటే మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నప్పుడు లోపల వరకు కూడా పర్ఫెక్ట్గా గోలుతాయి. ఇలాగే మిగతా పిండినంతటిని కూడా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని రెడీ ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొన్ని బ్రెడ్ క్రమ్స్, అలాగే మనం ముందుగా మైదా పిండిని కలుపుకున్నాం కదా, వాటిని కూడా పక్కన ఉంచుకొని ఈ చేసిన బాల్స్ అన్నిటిని ఫస్ట్ మైదా పిండి లిక్విడ్లో ఒకసారి డిప్ చేసుకున్న తర్వాత చుట్టూరా కూడా ఇలా బ్రెడ్ క్రమ్స్ అంటుకునేలా చూడండి. ఇలాగే మిగతా బాల్స్ అన్నిటిని కూడా మైదా పిండిలోను, అలాగే బ్రెడ్ క్రమ్స్లోను, రెండింటిలోనూ కూడా డిప్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా మైదా పిండిలో అలాగే బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి. మిగతా బాల్స్ అన్నింటినీ కూడా ఇలాగే చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు మనం వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ కూడా దీనికి చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తాయి. ఇప్పుడు ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. ఇవి వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ ఉండొద్దు, అలానే మరీ తక్కువ హీట్లో కూడా ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలి. స్టవ్ని కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేయాలి. హై ఫ్లేమ్లో ఉంచినట్టయితే త్వరగా కలర్ వస్తాయి, లో ఫ్లేమ్లో ఉంచితే లోపల వరకు సరిగ్గా ఫ్రై అవ్వదు. అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో ఉంచుకొని రెండు వైపులా కూడా చుట్టూ తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అలా చుట్టూరా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవడమే. ఇంతే, సింపుల్గా బాల్స్ అనేటివి ఫ్రై అయిపోతాయి. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా టిష్యూ నాప్కిన్లో వేయండి. కొంచెం ఆయిల్ ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అదంతా టిష్యూ అబ్జర్వ్ చేస్తుంది. ఇంతే, సర్వ్ చేసేటప్పుడు ఈ బాల్స్కి ఒక టూత్ పిక్ గుచ్చామంటే సేమ్ లాలీపాప్స్లా ఉంటాయి. వీటిని సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఇలా టూత్ పిక్ గుచ్చి సాస్ని పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసిమని అడుగుతుంటారు. చూసారు కదా, లోపల వరకు కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. కొంచెం మీడియం సైజ్ చేసుకుంటేనే ఇలా మనకి పర్ఫెక్ట్గా అవుతుంది. ఇంతే, సింపుల్గా పొటాటో లాలీపాప్స్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియోని తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.